ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అనేటువంటి మాట చదువుతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క మాట ఎలాంటి సందర్భంలో ఎవరితో పలికినటువంటి మాట అని మనం గమనిస్తే, ఏలియా అనేటువంటి ప్రవక్తను గురించి ఈ యొక్క మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం మనతో మాట్లాడుతుందండి. ఈ యొక్క ఏలియా ఎలాంటి వాడంటే, ఈయన మామూలు వ్యక్తి కాదు. యెహోవా జీవము గల దేవుడిని నిరూపించడానికి ఆకాశం నుండి అగ్నిని దింపి యెహోవా జీవము గల దేవుడని చెప్పి ఆయన నిరూపించినటువంటి గొప్ప ప్రవక్త. ప్రియ జనులను దేవుడి నుంచి దూరం చేసేటువంటి అబద్ధ ప్రవక్తలను ఈయన నరికివేసి చంపివేసినటువంటి గొప్ప ప్రవక్త. ప్రియులారా, 3.5 సంవత్సరము వర్షముకు మంచు కురవకుండా ఆకాశాన్ని ఆపివేసినటువంటి గొప్ప ప్రవక్త. అలాంటి గొప్ప ప్రవక్త ఆయన జీవితంలో అన్ని విషయాల్లో జయం పొందుకున్నటువంటి ఈ యొక్క గొప్ప ప్రవక్తకు ఒక సందర్భంలో ఆయన సొమ్మసిల్లిపోతున్నాడు. అలాంటి గొప్ప ప్రవక్తకు చాలా దుఃఖము కలుగుతుందండి. ఎప్పుడు అంటే, ఈయన ఆ యొక్క అబద్ధ ప్రవక్తలను, బయలుదేవత యొక్క ప్రవక్తలను ఆయన చంపివేసినది ఆ యొక్క దేశం యొక్క రాణికి ఆ యొక్క వర్తమానం అందినప్పుడు ఆ యొక్క రాణి ఏమంటుందంటే, యెజబెల్ అనేటువంటి ఆ యొక్క రాణి, నీవు ఆ ప్రవక్తలకు చేసిన ప్రకారము రేపు నేను చేయబోతున్నానని చెప్పి ఆ యొక్క రాణి ఆ యొక్క ఏలియా ప్రవక్తను బెదిరిస్తుంది. ప్రియులారా, 450 బయలుదేవత యొక్క ప్రవక్తలకు భయపడినటువంటి ఒక వ్యక్తి, ఆ దేశపు రాజుకు భయపడిని ఒక వ్యక్తి, ఒక ప్రవక్త. ప్రియులారా, యెహోవా జీవము గల దేవుడు అని చెప్పి నిరూపించినటువంటి గొప్ప ప్రవక్త ఇప్పుడు కేవలం ఒక రాణి యొక్క మాటలకు భయపడి ఆయన తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆయన పారిపోతున్నాడండి. అరణ్యంలో ప్రయాణం చేసి ఆయన ఒక చోట చెట్టు క్రింద ఆయన కూర్చొని ఆయన అంటున్నాడు, చాలు, ఇంత మటుకు చాలయ్యా, నా ప్రాణాన్ని తీసుకో. నా పితరుల కన్నా నేనే మంచోని కాదు, ఇంకా ఈ యొక్క లోకంలో నేను బ్రతికి లాభం లేదు. ఇక మీద నేను అవమానాలు భరించడానికి నాకు శక్తి లేదయ్యా. ఇక మీద నేను దుఃఖాన్ని భరించడానికి శక్తి లేదు. ఇక మీద నేను మోసపోవడానికి నాకు బలం లేదు. ఇక మీద నేను శ్రమలు సహించడానికి నాకు బలం లేదు. నాకు చాలు, నా ప్రాణాన్ని తీసుకున్నామని చెప్పి ఈయన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గర ఇలాంటి విజ్ఞాపన చేసేది మనం చూస్తున్నాం. అయ్యా, నేను పోరాడలేకున్నాను, అయ్యా నేను మోసపోతున్నాను, ఇక మీద నేను ఎలాంటి మోసాలు నేను సహించలేను, నా జీవితంలో అన్నిట్లో నాకు అపజయమే కలుగుతుంది, నేను ఏమరిపోతున్నాను, మోసపోతున్నాను, నన్ను అందరూ మోసగిస్తున్నారు, నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసగిస్తున్నారు, నాకు ఏది నేను చేసినా కూడా నాకు అపజయమే కలుగుతుంది, నేను ఎలాంటి ప్రయత్నం చేసినా అన్నిట్లో నేను ఓడిపోతున్నాను, ఇంకా చాలు ఈ జీవితం అని చెప్పి నా ప్రాణాన్ని తీసుకొని చెప్పి మనలో అనేకులు, మీలో అనేకులు దేవునికి ఇలాంటి విజ్ఞాపన చేసేది కూడా దేవుడు విని ఉన్నాడండి. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ, సహోదర సహోదరి, దేవుని దగ్గర అయ్యా నా ప్రాణాన్ని తీసుకో, ఇక మీద ఈ యొక్క జీవితం సహించలేను అని చెప్పి బాధతో నువ్వు విజ్ఞాపన చేస్తున్నావేమో, దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను చావడానికి నేను ఎన్నుకోలేదు, నిన్ను గెలిపించడానికే నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు చావడానికి ఇంత మటుకు నువ్వు ఆగిపోవడానికి ఇంతవరకు నువ్వు వచ్చి ఇక దీనికి మీద నువ్వు ఆగిపోవడానికి నేను ఎన్నుకోలేదు, నిన్ను ముందుకు సాగించడానికే నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్పి యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఏలియా కూడా అంటున్నాడు, అయ్యా చాలు, నా ప్రాణం తీసుకో అని చెప్పి అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు తమకు దూత ద్వారా, నీ శక్తికి మించిన ప్రయాణము నీవు చేయవలసింది ఉంది అని చెప్పి అంటుంది. ప్రియులారా, తమిళ బైబిల్ ఎలాగుందంటే, నువ్వు ఇంకా చాలా దూరం నువ్వు ప్రయాణం చేయబోతున్నావు ఏలియా, నువ్వు ఇంకా చాలా దూరం నువ్వు ప్రయాణం చేయబోతున్నావు, లెమ్ము అని చెప్పి దేవుని దూత అంటుంది. ప్రియులారా, మన జీవితంలో మనం అనుకుంటున్నాము, ఏలియా అనుకున్నాడు నేను చస్తే బాగుంటుందని చెప్పి, కానీ దేవుడు అనుకున్నాడు, దేవుని యొక్క చిత్తం ఏంటి, ఏలియా యొక్క మరణమే లేకుండా అతడు పూర్తిగా జయం పొందినటువంటి ఒక వ్యక్తిగా అతడు సజీవంగానే పరలోకానికి ఎత్తబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక మీదే నువ్వు గొప్ప జయాలు నీ జీవితంలో పొందుకోబోతున్నావు. ప్రియమైన సహోదర సహోదరి, ఇక మీదే నీకు ఆశీర్వాదకరమైనటువంటి దినాలు
ప్రారంభించబోతున్నా. ఇక మీద ఇంతవరకు నీ జీవితంలో చూడని మహా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను ఇక మీదే నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి నీ యొక్క అపజయం నుండి, నీ యొక్క ఆ యొక్క సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితి నుండి, పడిపోయినటువంటి పరిస్థితి నుంచి నువ్వు పైకి లెమ్మని చెప్పి దేవుడు నీతో అంటున్నాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి ఆ పాపంలోంచి పైకి లేయలేకుండా, అయ్యా నేను ఇంకా నాకు అర్హతను కోల్పోయాను, దేవుని బిడ్డని చెప్పి చెప్పగలిగిన అర్హతను కోల్పోయాను, ఇక నీ యొక్క లోకంలో ఉండడం లాభం లేదని చెప్పి సొమ్మసిల్లిపోయినావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లెమ్ము, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు నియమించబడి ఉంది అని చెప్పి. ప్రియులారా, ఏలియాను గెలిపించినటువంటి దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని కూడా ఆయన గెలిపించడానికి సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగలరా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు నియమించబడి ఉన్నదన్న మాట ప్రకారం తండ్రి. యేసయ్యా స్తోత్రమయ్యా. ఏలియా ప్రవక్త ఆయన చనిపోవాలని చెప్పి కోరుకున్నాడు, కానీ తండ్రి ఆయన చనిపోవడానికి నువ్వు ఆయన ఎన్నుకోలేదు, ఆయన గెలిపించడానికి, ముందుకు సాగించడానికి ఆయన ఎన్నుకున్నావు తండ్రి. అటు తర్వాత ఏలియా ద్వారా అనేక ప్రవక్తలు, రాజులు అభిషేకించబడినట్లుగా మేము చూస్తున్నామయ్యా. మహా గొప్ప పరిచర్యను తండ్రి అటు తర్వాతనే ఏలియా చేసినట్లు మేము చూస్తున్నాం. అలాగే తండ్రి మా యొక్క సహోదర సహోదరుని తండ్రి అపజయాన్ని నుండి, సొమ్మసిల్లిపోయిన పరిస్థితి నుంచి, పడిపోయిన పరిస్థితి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఆ యొక్క తండ్రి స్తోత్రమయ్యా, ఆ యొక్క తక్కువ తండ్రి, ఆ యొక్క తండ్రి స్తోత్రం వేస్తే తన గురించి తాను తక్కువ అంచు వేసుకునేటువంటి తండ్రి నిరుత్సాహం యొక్క పరిస్థితి నుంచి తండ్రి మీ బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని బలపరచండి, వారిని ముందుకు సాగించండి తండ్రి, వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క బాధలు మార్చండి తండ్రి, అపజయాలు మార్చండి తండ్రి, వారి యొక్క బాధలు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడుని జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.